ఈ ప్రపంచంలో మనుషులు 3 రకాలు. తన సంతోషం కోసం బతికేవాడు ఒకడు, పక్కవాడి సంతోషం కోసం బతికేవాడు ఒకడు, పక్కవాడి సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటూ బతికేవాడు ఇంకొకడు. ఈ 3 కేటగిరీస్లోనూ బాధలు ఉంటాయి. కానీ ఒక్క థర్డ్ కేటగిరీలో మాత్రం బాధలో కూడా సంతోషం ఉంటుంది. అదేంటి, బాధలో సంతోషం ఉండడం ఏంటి అనుకుంటున్నారా? చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు నాని. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్. 1 minute. రెడీ, రోలింగ్, లైట్స్, కెమెరా, యాక్షన్. బీయింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, నా డే మొత్తాన్ని 3 words మధ్యలోనే స్పెండ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఉండమ్మా. సార్, నేను డైరెక్టర్ని, మీరు అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటా. కొంచెం ఆర్టిస్ట్ లెక్చర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అరే, లైట్స్ రెడీ చేయండి రా. ఈ సినిమాలో ఫైనల్ షాట్ సార్. ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒకరి మీద ఒకరికి చచ్చేంత ప్రేమ. ఇప్పటిదాకా ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ని చెప్పాలన్న అబ్బాయి, వినాలన్న అమ్మాయి ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని వాళ్ళ భయం డామినేట్ చేస్తుంది. ఇలాంటి టైంలో అమ్మాయి రాదు సార్. ఈ సిచ్యువేషన్లో మీ డైలాగ్ చెప్పాలి. అది సీన్. లక్ష్యం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే, విల్ గో ఫర్ ద టేక్. రెడీ, లైట్స్ ఆన్, రోల్ కెమెరా, యాక్షన్. ఎందుకే నా తాడుకుంటావు? నువ్వు వస్తావని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? త్వరగా రావచ్చు కదా. కట్ 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 కట్. సార్, అది ఫేస్లో కొంచెం ఎక్స్ప్రెషన్ మిస్ అవుతుంది. విల్ గో ఫర్ ద అదర్ టేక్. ఓకే సార్, రెడీ, టేక్, యాక్షన్. సినిమా ఇదొక రంగుల ప్రపంచం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, ప్రాక్టికల్ లైఫ్లో వర్కౌట్ కానీ ఎన్నో సిచ్యువేషన్స్ని మేము స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాం. దీని వెనక కొన్ని వేల మంది శ్రమ, కొన్ని కోట్ల డబ్బు ఖర్చు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కలిపితే మా సినిమా. యాక్షన్. అబ్బా, అలాగే ఒకసారి చెప్పవా ప్లీజ్? కట్ కట్. సార్, కెమెరా అంతా మీ మీదే ఫోకస్ అయి ఉంటుంది. సో మీ ఎక్స్ప్రెషన్స్ అంతా న్యాచురల్గా ఉంటే మీ ఇంపాక్ట్ ఆడియన్స్ పైన అంతగా ఉంటుంది. ఇంకానా? నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? ప్యాకప్. సార్. ఏంటయ్యా, ఏంటి సార్ అది షార్ట్. ఆ రైటర్ ఎక్కడా? వన్ పిలిచి ఫస్ట్. పవన్. నువ్వెరా రైటర్? ఇది యాక్షన్ స్టోరీ కాదయ్యా, లవ్ స్టోరీ. నేను నీకు చెప్పిన సీన్లోనే నువ్వు రాసిన డైలాగులు ఏంటి? ఆ డైలాగులు చెప్పలేక చేస్తున్నారు అక్కడ. ఎక్కడి నుంచి వస్తారా మా ప్రాణానికి? సారీ సార్, రియలీ సారీ సార్. ఒక సీన్ని పండించాలంటే మేము ఎన్ని చేయాలి తెలుసా? నవ్వాలి, ఏడ్చాలి, బాధపడాలి, దెబ్బలు తినాలి. ఇన్ని చేసినా సీన్ పర్ఫెక్ట్గా వస్తుందని గ్యారంటీ లేదు. అప్పుడు మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి, మళ్ళీ మళ్ళీ చెయ్యి. సీన్ పర్ఫెక్ట్గా వచ్చేదాకా చేస్తూనే ఉండాలి. ఇంత కష్టపడతామా? ఇంత కష్టపడి సెట్ మీదకి వెళ్ళి చేసిన తర్వాత సీన్ పర్ఫెక్ట్గా వస్తుందా? రాదా? వస్తే కరెక్ట్గా ఎడిట్ చేస్తాడా? చేయడా? చేస్తే మ్యూజిక్ సరిగ్గా ఉంటుందా? ఉండదా? ఇలాంటి చాలా ఆలోచనల మధ్య ఒక సీన్ తీస్తాం. ఈ సీన్ తీసిన తర్వాత అది ఎడిట్ రూమ్కి పోతుంది. ఎడిట్ రూమ్కి పోయిన తర్వాత ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఒకటి. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని, అంటే కాబోయే డైరెక్టర్ని. నా కంటి ముందు జరిగే ప్రతి ఒక్క సీన్ని కానీ సిచ్యువేషన్ని కానీ యూనిక్గా చూడాలి, కొత్తగా థింక్ చేయాలని పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తూ ఉంటా. ఇలాంటి టైంలో నాకు ఒకటి తగిలాడు. అరే మామ, ఓ టీ చెప్పరా. అరే 6 నెలలు తీసేయండి సినిమా. ఆ స్టోరీ ఏంది, ఆ స్క్రీన్ ప్లే ఏంది? అబ్బే,
అరే మామ, కోట్లు కోట్లు పెట్టి సినిమా తీస్తారు కదా, ఈ హీరోయిన్లు ఏంది భయ్య పొట్టి పొట్టి డ్రెస్లు వేస్తారు, కొంచెం కప్పుకొని చావచ్చుగా. అరే మామ, ఈ హీరో చూసినావా, నేను ఆ హీరోయిన్తో తిరిగిండు, ఇవాళ ఈ హీరోయిన్తో తిరుగుతుండు, రేపు ఎవరితో తిరుగుతాడో తెలియదు. ఈ మొహానికి రంగు పూసుకునే వాళ్ళని నమ్మకూడదురా భయ్. ఇవాళ నా జీవితంలో 200 రూపాయలు వేస్ట్ చేసిన అనిపించింది. సమోసాకు పెట్టే 40 రూపాయలు సీడీకి పెడితే 3 సినిమాలు వచ్చేవి. ఆ క్షణం నేను తిరిగి మాట్లాడలేకపోయా. చాలా బాధ అనిపించింది. కానీ ఒకరిని వేలెత్తి చూపించే పరిస్థితిలో నేను లేను. ఎందుకంటే వాడొక్కడే కాదు, ఒక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ బ్రెయిన్లో సినిమా అంటే అలాంటి ఒపీనియన్ ఉంది. మేము నవ్విస్తాం, భయపెడతాం, బాధపడతాం, కానీ ఇవన్నీ ఒకరి చేతిలో ఉండవు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్, ఫైటర్స్, మ్యూజిషియన్స్, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళంతా కలిసి కష్టపడి శ్రమ చేస్తే బయటకు వస్తుంది మా సినిమా. ఒక హీరోయిన్ పొట్టి వేసుకుంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించే తప్పుగా మాట్లాడేసుకుంటారు జనాలు. అలాంటి బట్టలు వేసుకోవడం ఏ హీరోయిన్కి సరదా కాదు. ఎందుకంటే తను ఒక అమ్మాయి, తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ చేయాల్సి వస్తుంది, బికాస్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. ఏంటి గురూజీ, ఏదో పేజీలు రాస్తున్నట్టున్నారు? సార్కి నేను చెప్పి నచ్చలేదు కదా, అందుకే మళ్ళీ రాస్తున్నా. అదేంటి సార్, ఆల్రెడీ రాశారు కదా, చిన్న చిన్న కరెక్షన్ చేసి సరిపోతుంది కదా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు బిజీనే. అంత బిజీ టైంలో కూడా ఒక ఆడియన్స్ నా దగ్గరికి వచ్చి నా మాటలు విని సంతోషించాలనుకుంటాడు. ఆ సంతోషం కోసమైనా కష్టపడడంలో తప్పులేదు. అసలు ఎంత గొప్ప మాట కదా. ఒక మనిషి సంతోషం కోసం నేను కష్టపడడం తప్పలేదు కదా అన్నాడు. రైటర్ కదా, ఆ మాత్రం ఇంపాక్ట్ ఉండాలి. గొప్పోడు గొప్ప మాటే మాట్లాడతాడు. అబ్జర్వ్ చేస్తున్నాను సార్, ఈ మధ్య డల్గా ఉంటున్నారు, ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు. దేని గురించి? నేను చెప్తున్న ఎమోషన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. నెగిటివ్ వాళ్ళలో ఉందా లేదా నాలో ఉందా? ఎంత ఆలోచించినా అసలు అర్థం కావట్లేదు. అయినా మీరేంటి సార్ ఇంత చిన్న విషయానికి అంత సీరియస్ తీసుకుంటున్నారు? లైట్ తీసుకోండి, అంత ఓకే అయిపోతుంది. నేను ఏ విషయంలోనూ లైట్ తీసుకోవాలను, కానీ సినిమా విషయంలో మాత్రం అస్సలు లైట్ తీసుకోలేను. బికాస్ ద ఓన్లీ థింగ్ ఐ నో ఈజ్ హౌ టు మేక్ ఏ ఫిలిం. సో నేను సినిమా విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వలేను. ఆ మాట వినగానే ఒక చిన్న సాటిస్ఫాక్షన్. కంటెంట్ ఉన్నోటి దగ్గర వర్క్ చేస్తున్నావు, నువ్వు తోపెహా అనిపించింది. సీరియస్లీ గ్లాడ్ టు వర్క్ విత్ యూ సార్. అయినా సినిమా అనేది కోఆర్డినేషన్తో చేయాల్సిన జాబ్. ఏదో నేను యాక్షన్ చెప్పాను కదా అని వాడు యాక్షన్ చేసి వెళ్ళిపోయి ఉండకూడదు. క్యారెక్టర్కి ప్రాణం పోయాలి, అప్పుడే సినిమా బాగొస్తుంది. సెట్లు అందరూ మాట్లాడుకుంటున్నారు, స్టోరీ వేస్తామంట, డైరెక్టర్ అయిపోదామనా? డైరెక్టర్ కాదు కానీ నా కోసం హీరో అవుతావా? అప్పుడు ఆయన చెప్పిన మాటలకి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేనేదో డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వస్తే ఆయన నన్ను హీరో అవుతావా అని అడిగాడు. నక్కతో తొక్కొచ్చానేమో అనిపించింది. సార్ జోక్ చేస్తున్నారు, అయినా నా ఫేస్కి హీరోయిన్ సార్. అయినా హీరో అందంగా ఉన్నా లేకపోయినా పర్లేదు అయ్యా, హీరోకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు.
స్టోరీకి తగ్గ హీరో కావాలి కానీ హీరోకి తగ్గ స్టోరీ నేను ఎప్పుడు రాయలేదు. అప్పుడే నాకు ఒకటి అర్థమైంది, ఆయన స్టాండర్డ్స్కి రీచ్ అవ్వాలంటే నేను కష్టపడాలి, కష్టపడితేనే ఇండస్ట్రీలో మనం స్టాండర్డ్గా ఉండగలం అని అర్థమైంది. ద నెక్స్ట్ డే మా సినిమా షూటింగ్, ద ఫైనల్ షాట్. ఎక్కడుంది ఇది? ఆగు. ఏంటి ఎవరికో కాల్ చేయబోయి నాకు కాల్ చేసినట్టున్నా? ఏయ్, ఎందుకే నాతో ఆడుకుంటావు? నువ్వు వస్తావని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తొందరగా రావచ్చు కదా. ఎందుకు రావాలి? నేను పిలిచినప్పుడు వచ్చావా? రాలేదు కదా, వెయిట్ చేయి, అలానే వెయిట్ చేయి, నేను రాను. అవునా? కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే నీ విషయంలో నీ లవ్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దాన్ని నువ్వు వెయిటింగ్ అనుకుంటే ఎలా చెప్పు? ఇట్స్ ఎ స్వీట్ మెమొరీ. ఎందుకు రా నీకు అంత పొగరు? నేనే ప్రపోజ్ చేశాననే కదా, అయినా నాకే బుద్ధి లేదు. ఏయ్, నిజాలు ఒప్పుకోకే, బాగోదు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను. నీకు ఇప్పుడు ఆ విషయం ఎలాగైనా చెప్పి తీరాలి. ప్రియా, ఐ మీన్ లవ్ విత్ యూ. అదేంటి సార్ మీరు మా కైలో చెప్తున్నారు? అయినా మీ రేంజ్ మేము ఎక్కడ చెప్పండి. వెళ్ళండి. చూడు, ఈ లవ్ అవి నాకు సూట్ కావనుకున్నా, కానీ నీతో గడిపిన 10 రోజుల్లో ఒక్కరోజు కూడా నీ కంపెనీ బోర్ ఫీల్ అవ్వలేదు తెలుసా. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి అమ్మాయిని ఎందుకు రిజెక్ట్ చేశానా అనిపించింది. నీ కళ్ళల్లోకి చూస్తూ గడిపిన 10 నిమిషాలు, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు నా మనసు పడిన బాధ, ఇదే నా లైఫ్లో మ్యాజికల్ మూమెంట్. ఐ ఫాలెన్ ఇన్ లవ్ విత్ యూ ప్రియా. మనసులో నా గురించి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఆ రోజు నా గురించి ఎందుకు అలా మాట్లాడు? గ్రహచారం గంటా మారేతో కుదా క్యా కరేగా అనే సామెత విన్నావా? దరిద్రం డిస్కో డాన్స్ చేస్తే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఆ రోజు ఏదో నోటి దూలతో వాగేశా. సరే, ఇప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పాను కదా, మరి నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను ఎందుకు చెప్పాలా? నేను అడిగినప్పుడు నువ్వు చెప్పావా? లేదు కదా, నేను కూడా చెప్పాను. బాయ్. బా అలాగకే, ఒక్కసారి చెప్పవా? సరే, సారీ చెప్తే చెప్ప. సరే, సారీ, ఓకేనా? ఏంటి ఒకసారేనా? ఇంకా చాలాసార్లు చెప్పాలి. ఇంకా ఎన్ని చెప్పాలి మేడం? నన్ను అరిచినందుకు చెప్పాలి, నా ఫ్రెండ్స్ ముందు నన్ను తిట్టినందుకు చెప్పాలి. అబ్బో, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్తే అప్పుడు ఒప్పుకుంటా. సరే, సారీ, ఓకేనా? సాటిస్ఫైడా? సరే అయితే, మన గొడవ జరిగినప్పుడు నేను నిన్ను అడిగిన మొదటి ప్రశ్న మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా. మా గ్యాంగ్లో చాలామంది అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పు, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒక అమ్మాయికి ఎక్కువ మంది అబ్బాయిలు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు అంటే దాని అర్థం ఆ అమ్మాయి మీద ఎక్కువ కేరింగ్ ఉంది అని. ఒక అమ్మాయి మీద ఎక్కువ కేరింగ్ ఉంది అంటే దాని అర్థం ఆ అమ్మాయి చాలా మంచిది అని. మరి అంత మంచి అమ్మాయిని వదులుకోవడానికి నేను ఏమన్నా పిచ్చోన్నా చెప్పు? నా మనసు నుంచి చెప్తున్నా, ఐ రియల్లీ లవ్ యూ. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టు, లవ్ యూ సో మచ్. అవును, ఇప్పుడు ఎక్కడున్నావు? నేనా? మనం ఫస్ట్ టైం కలిసాం చూడు, అక్కడ నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. తొందరరా బాబు. పోవే పొట్టి. నన్ను పొట్టి అంటావా? సారీ చెప్పు, లేదంటే మళ్ళీ బ్రేకప్. ఒసేయ్, మళ్ళీ బ్రేకప్పా? ఇదేమన్నా లంచ్ బ్రేకా? గంటకోసారి ఇవ్వడానికి బ్రేకప్? అయినా పొట్టి అన్నందుకు నీకెంత కోపం ఉంటే ఎప్పుడు నన్ను బ్లాకీ అంటావు కదా? ఏ బ్లాక్ అంటే కలర్ కాదా? రజనీకాంత్ కలర్ అమ్మా. పెట్ ఫోన్. ఎస్, ఆ షాట్తో మా సినిమా కంప్లీట్ అయిపోయింది. అందరి కళల్లో చిన్న ఆనందం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సినిమా కంప్లీట్ అయినందుకు కాదు, ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో ఒక వ్యక్తిగా చాలా తెలుసుకున్నాను అన్న ఫీలింగ్. ఈ ఫీలింగ్ చాలా బాగుంది. 92 days ఆఫ్ హార్డ్ వర్క్, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా సీన్స్ రాసుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది, కానీ గుండెలో ఒక చిన్న భయం. ఎవడన్నా ఒకడు 40 రూపాయలకు 3 సినిమాలు వస్తాయని ఒక సీడీ కొంటే ఆ 3 సినిమాల్లో నా సినిమా కూడా ఉంటుందేమో అన్న చిన్న భయం. సినిమా అంటే మా ప్యాషన్ అండి. సినిమా మా రక్తం. సినిమా మాకు అన్నం పెడుతుంది. ప్లీజ్ దయచేసి పైసీ చేసి మా నోటి దగ్గర తిండిని లాక్కోవద్దు.
హలో, పవన్ అన్న మాట్లాడేది? నేను డైరెక్టర్ మాట్లాడుతున్నా. హలో, చెప్పండి సార్. అండ్ ఇప్పుడే ఫస్ట్ కాపీ చూశాను. సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి, డైలాగ్స్ అన్నీ చాలా బాగా రాశావు. ఈ మేకింగ్ ప్రాసెస్లో నేను కొంచెం కోపడాను. ఐ డెంట్ మీన్ ఇట్, ఐఎమ్ సారీ. అయ్యో సార్, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? అయినా మీరు అన్న మాటల్లో నాకు అనిపించిన కోపం కాదు సార్, సినిమా పైన మీకున్న బాధ్యత. ఐ కెన్ అండర్స్టాండ్ సార్. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది ఒక అద్భుతం. ఒకటి ఆలోచించండి, మీరు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒకడు మిమ్మల్ని చూసి గుర్తుపట్టి, సార్ మేడం నేను మీకు పెద్ద ఫ్యాన్ని అని చెప్పినప్పుడు కలిగే ఆ కిక్ ఉంటుంది. ఆ కిక్ కోసమే చాలామంది ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఉంటాయని తెలిసినా ఆ కష్టాలను ఇష్టంగా ఫేస్ చేయడానికి వస్తున్నారు. అలాంటి కష్టాలు ఫేస్ చేసే చాలామంది స్టార్సే. అలాంటి స్టార్స్ ఆ కష్టాన్ని ఫేస్ చేసినందుకు మన నుంచి కోరుకునేది స్టార్డమ్ కాదు, రెస్పెక్ట్. ప్రతిరోజు మనం ఫేస్ చేసే ప్రెషర్స్ నుంచి, స్ట్రెస్ నుంచి మనల్ని రిలాక్స్ చేయడానికి వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు. అలాంటి ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును బాస్, మా సినిమాలో మొహానికి రంగు పూసుకుంటాం, కానీ రంగు పూసుకున్న ప్రతి మొహం వెనక ఒక జీవితం ఉంటుంది. ఆ జీవితం వెనకాల ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను. రెస్పెక్ట్ సినిమా, కిల్ పైరసీ, సేవ్ ఇండస్ట్రీ. లాంగ్ లివ్ ఇండియన్ సినిమా. నేను ఇందాక ఒక మాట చెప్పాను, బాధలో కూడా సంతోషం ఉంటుంది అని. 10 టేకులు చేశాను, సీన్ సరిగ్గా రావటం లేదేంటబ్బా అని హీరో బాధపడతాడు. ఇంత కష్టపడి డైలాగ్ చెప్పాను, డైరెక్టర్ ఓకే చెప్పడం లేదేంటబ్బా అని హీరోయిన్ బాధపడుతుంది. ప్రొడ్యూసర్ పెడుతున్న డబ్బుకి న్యాయం చేస్తున్నానా అని డైరెక్టర్ బాధపడతాడు. నేను పెట్టిన డబ్బులో ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుందో అని ప్రొడ్యూసర్ బాధపడతాడు. 10 ట్యూన్లు చేశాను, జనానికి ఏది నచ్చుతుందో ఏమో మ్యూజిక్ డైరెక్టర్ బాధపడతాడు. ఎండలో ఫైట్స్ కంపోజ్ చేస్తూ ఖాళీలు కొట్టుకుంటారు, ఫైట్ మాస్టర్లు బాధపడతారు. ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్లు, ఎడిటర్లు, సైడ్ ఆర్టిస్టులు, మేకప్ మ్యాన్లు, ఇలా అందరూ చాలా బాధపడతారు. తల్లి కడుపు నుంచి బయటికి వచ్చిన బిడ్డ ఏడ్చిన తర్వాత తల్లి తను పడిన బాధ మొత్తాన్ని మర్చిపోతుందంట. అలాగే థియేటర్ నుంచి బయటకు వచ్చి మన ఫ్రెండ్ భుజం మీద చేసి, బా ఏముందిరా సినిమా, ఈ ఒక్క మాట చాలు అన్ని బాధల్ని పోగొట్టడానికి. ఈ బాధల్ని పోగొట్టడానికి మెడిసిన్ ఏంటో చెప్పనా? నువ్వే. ఓయ్ నువ్వే, వింటున్నావా? నిన్నే అంటున్నా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్, నువ్వు ఇచ్చే కాంప్లిమెంట్స్ కోసమే అందరూ కష్టపడుతున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పింది చాలా ఓపికగా విన్నందుకు. నీకు నచ్చింది నేను చెప్పింది అనుకుంటున్నా. నచ్చితే షేర్ చేయి. చెడుని పంచకపోయినా పర్లేదు, మంచిని పంచాలి బాస్. ఇది మానవ ధర్మం. ఓకే, ఐల్ టేక్ ఎ లీవ్ నౌ. బాయ్.